నమస్కారం మిత్రులారా. ఈ సంవత్సరం నేను గత 3-4 సంవత్సరాల నుంచి వారాహి అమ్మవారి యొక్క చరిత్ర మరియు గుప్త నవరాత్రుల యొక్క ప్రత్యేకత చాలా వీడియోస్ లో, చాలా ఛానల్లో చెప్పడం జరిగింది. అయినను చాలా మంది ఒక నవరాత్రులని గుప్తంగా చేసుకున్న మన శాస్త్రీయతని, గుప్తంగా ఎలా, ఎందుకు, ఏ విధంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని అడుగుతున్న సందర్భానికి ఒక చిన్న వీడియో చేయాలనే ఆలోచన. గుప్త నవరాత్రులు చాలా మంది గురువులు వారి యొక్క క్షేత్రాల్లో, పీఠాల్లో ప్రత్యేకముగా పూజలు నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయం. గుప్త నవరాత్రుల ప్రత్యేకతలు, పార్వతీమాత యొక్క స్వరూపం. గుప్త అని అన్నప్పుడు మన మనసులో కోరుకున్న కోరికలని వేరే ఎవరికి కూడా తెలియకుండా కోరుకున్న కోరికలు అమ్మవారిని మనం గుప్తంగా పూజించడం ద్వారా అమ్మ ధర్మమైన కోరికలు తీరుస్తుంది అనేది చరిత్ర శాసనం. గుప్త అని అన్నప్పుడు వారాహి అమ్మవారి యొక్క రూపాన్ని మనము కాశీ మహాక్షేత్రంలో చూస్తుంటాము. కాశీకి క్షేత్రపాలకురాలుగా ఉంటూ ఉంది. 9 రోజులు 9 అవతారాలని తీసుకున్న జగన్మాత రక్తబీజుడు అనే ఒక రాక్షసుడి యొక్క సంహరణ చేయడానికని 9 రోజులు మహాదీక్షని, మహాయజ్ఞ హోమాలని చేస్తూ ఒక్కొక్క శక్తిని అమ్మవారి యొక్క శక్తిలో ఐక్యం చేస్తూ 9వ రోజు రక్తబీజుడిని సంహరించే కార్యక్రమంలో 9 అవతారాలు ఎత్తినప్పుడు రక్తబీజుడిని ముక్కలు ముక్కలుగా శరీర భాగాలను విడదీస్తున్న సమయంలో 8 శక్తులు, అష్టశక్తులు ఒక పని చేస్తూ ఉంటే 9వ శక్తి వారాహమూర్తి రక్తబీజుడి యొక్క రక్తం భూమి మీద పడుతూ ఉన్న ఆ తరుణాన్ని అమ్మవారు స్వయంభుగా తాగేయడం ద్వారా తాగిన ఆ క్షణం ఆఖరి రక్తపు బొట్టు కూడా అయిపోయిన తర్వాత రక్తబీజుడు మరణించిన సందర్భాన్ని 8 శక్తులు ఒక పని చేస్తూ ఉంటే 9వ శక్తి వారాహమూర్తిగా ఉండి చేయడం చరిత్ర శాసనాల్లో ఎంతో గొప్ప నిదర్శనం. రక్తబీజుడు పరమశివుడి యొక్క వరము ద్వారా విర్రవీగుతూ లోకాలను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు జగన్మాత తీసుకున్న నిర్ణయం, రక్తబీజుడికి ఉన్న వరం వల్ల ఎక్కడైతే రక్తపు బొట్టు కింద పడుతుందో అక్కడ నుంచి మళ్ళీ ఆ రాక్షసుడు